హాయ్ అందరికీ అంత మంచిదేనా? మటన్ బిర్యానీ అంటే అబ్బా! చాలా ప్రాసెస్ అని చెప్పేసి చాలా వరకు అయితే చేసుకోరనమాట. నేను చూయించిన విధంగా అయితే మటన్ బిర్యానీని చేసేయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అన్ని మసాలాలు కూడా మటన్‌లో వేసేసుకొని చక్కగా మటన్‌కంతా కూడా పట్టుకునే విధంగా అయితే మ్యారినేషన్ చేసేసి అయితే ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకీలోపు అయితే బాస్మతి రైస్‌ని అయితే తీసుకున్నాను. నేను కేజీ మటన్‌కి అయితే కేజీకి కొద్దిగా తక్కువ బాస్మతి రైస్‌ని అయితే తీసేసుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మటన్ అయితే కుక్కర్‌లో యాడ్ చేసేసుకొని ఒక్క 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంకా మటన్ అయితే చక్కగా 90% కుక్ అయిపోతుంది. అయితే నేను మటన్‌లో నుంచి కొద్దిగంత గ్రేవీని అయితే తీసైతే పక్కన పెట్టుకున్నాను. ఇంకా మటన్ అయితే వేరే గిన్నెలోకి అయితే యాడ్ చేసుకొని 70% కుక్ అయిన రైస్ అంతటిని కూడా ఇలా మటన్ పైన వేసేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అలాగే ముందుగా తీసుకున్న గ్రేవీని, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని కొద్దిగంత గీ వేసేసుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో దమ్ పెట్టేసుకుంటే మటన్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. చాలా సింపుల్‌గా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్